శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక వృకాసురుడు. రాసినవారు పి. సౌభాగ్యలక్ష్మి. పూర్వం వృకాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. వృకము అంటే తోడేలు. అది సాధు జంతువుల్ని మింగేసే ఒక క్రూర మృగం. వృకాసురుడు కూడా తోడేలుకు లాగానే లోకంలో ఉండే సాధుజనుల్ని పీడించి హడలుగొడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికో దుర్బుద్ధి పుట్టింది. చచ్చు మనుషుల్ని చచ్చు దేవతల్ని బాధ పెడితే ఏముంది, నేను ఏడిపించదలుచుకుంటే మహాదేవుడని పిలిపించుకుని గొప్పగా తిరిగి ఆ శివుణ్ణే ఏడిపించాలి అనుకున్నాడు. అదే సమయానికి నారద మహర్షి ఆ దారినే వచ్చాడు. వృకాసురుడు ఆ మహర్షికి నమస్కరించి, స్వామి, నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలని ఉంది, మార్గం ఏమిటి అని అడిగాడు. నారదుడు, భగవంతుణ్ణి వశం చేసుకోవాలని ఉంటే ఎవరికైనా ఒకటే మార్గం, అదేమిటంటే తపస్సు చేయటం. చాలా శుచివై ఉండి దీక్షతో తపస్సు చెయ్యి, శివుడు ప్రత్యక్షమయ్యి నీకు వరాలిస్తాడు అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వృకాసురుడు సరే అని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేసి తపస్సు చేశాడు. ఎన్నాళ్ళకి శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కు మూసుకుని ఉత్తితి తపస్సు చేస్తే లాభం లేదని తలచి వృకాసురుడు ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఒక పెద్ద హోమగుండం తయారు చేసి తన శరీరంలో నుంచి మాంసఖండాలు కోసి ఆ గుండంలో వేయడం మొదలుపెట్టాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. తన శరీరంలో మాంసమంతా కోసి కుండంలో వేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడం చూసి వృకాసురుడికి ఇంకా పట్టుదల వచ్చింది. ఆ పట్టుదల ఎక్కువయి ఒక సాహసం చేయబోయాడు. ఏమిటంటే తన తలనే నరుక్కుని హోమం చెయ్యాలని. అందుకు సిద్ధపడ్డాడు కూడా. అదంతా కనిపెడుతున్న శివుడు ఇక ఆలస్యం చేయలేదు. తక్షణం ప్రత్యక్షమై, వృకాసురా, నీ సాహసానికి మెచ్చుకున్నాను, లేవయ్యా ఇంకా. అయ్యో పాపం, శరీరంలో ఉన్న మాంసమంతా కోసి హోమంలో చేసేసావే, నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయితే నేంలే, వచ్చానుగా, ఇప్పుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకోవాలో వృకాసురుడు మొదటే ఆలోచించుకున్నాడు కాబట్టి, స్వామి, మీరు నాకు దర్శనం ఇవ్వటమే చాలు, నాకు వరాలెందుకు, అయినా మీరు కోరుకోమన్నారు గనక కోరుకుంటున్నాను. చూడండి, నా చెయ్యి తీసుకువెళ్ళి ఎవరి నెత్తిన మీద పెడతానో వాడి తల 1000 వ్రక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి అన్నాడు. వాడి కోరిక వినేటప్పటికీ శివుడికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి వెర్రివాడు, ఇంత శ్రమపడి తపస్సు చేసి చివరికి నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరం అడిగాడేమిటి అనుకున్నాడు శివుడు. ఉండబట్టలేక, ఇదేమిటో ఇలా కోరావు అని కూడా అడిగి చూశాడు. అందుకు వృకాసురుడు, వరం అడగమన్నావు గనక అడిగాను, ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వలేదని చెప్పిపోరాదా అన్నాడు. నేను వరం ఇవ్వలేకపోవడం ఏమిటి, ఇచ్చాను పుచ్చుకో, నీ కర్మం ఎలా ఉంటే అలా అవుతుంది అని చెప్పి శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తక్షణమే వృకాసురుడు వెకిలినవ్వుతో, ఏమయ్యోయ్ మహాదేవా, ఆగు, ఈ వరం నీ కర్మల కాలే ఇచ్చావు, నిన్ను ఏడిపించడానికే ఈ వరం కోరుకున్నాను, ఆగు, నా చెయ్యి మొదట నీ నెత్తి మీదే పెట్టి ఈ వరప్రభావం ఎలాంటిదో పరీక్ష చేస్తాను అంటూ శివుడి మీదికి దుమికాడు. ఇది చూసి శివుడు హడలిపోయాడు. ఆయన చటుక్కున తప్పించుకున్నాడు. కానీ లేకపోతే వృకాసురుడి చెయ్యి ఆయన తల మీద పడి నాశనమైపోవలసిన వాడే. ఎంత కృతజ్ఞుడు అనుకుంటూ శివుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. వృకాసురుడు శివుడు వెంట పడ్డాడు. మాంసపు ఖండలన్నీ కోసి ఇచ్చేయటం వల్ల, ఉపవాసాలు చేసి శుష్కించి ఉండటం వల్ల కొంత నీరసంగా ఉన్నాడు గాని, లేకపోతే వృకాసురుడు శివుడిని అందుకోగలిగిన వాడే. ముందు శివుడు, వెనక వృకాసురుడు పరిగెత్తిపోతూ ఉండడం ఆకాశం మీద నుండి విష్ణులోకానికి వెడుతున్న నారద మహర్షి చూశాడు. ఆయన తన దివ్యదృష్టి వల్ల జరిగిన సంగతంతా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వీడికి తపస్సు చేయవలసిందని ఆలోచన చెప్పింది నేనే కదా, కానీ ఈ దుర్మార్గుడు తపస్సు చేసింది ఇందుకోసం అని తనకు తెలియదుగా. మంచివాళ్లు పరోపకారం కోసం తమ శక్తులు వినియోగిస్తే దుర్మార్గులు తమ శక్తులన్నీ ఇలా దుర్వినియోగం చేస్తారు అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఏదో విధంగా రక్షించాలి అనుకున్నాడు. పరమశివుణ్ణి రక్షించాలంటే మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకుని నారదుడు తక్షణం వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో జరిగిన సంగతంతా చెప్పాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది. అయితేనేం, నారదుడా సంగతి చెప్పడంతోనే చటుక్కున లేచి, ఏమంటే తన తోటివాడు శివుడు, త్రిమూర్తులలోనూ ఒకడు, బ్రహ్మదేవుని చేత సృష్టించేయబడ్డ ఈ లోకాలన్నీ విష్ణుమూర్తి కాపాడుతాడు. ఈ లోకాల పని అయిపోయాక శివుడు వాటిని ఇంకా పనికిరావు అని నాశనం చేస్తాడు. ప్రళయకాలంలో లోకాలనికి ఇలా నాశనం చేయవలసిన శివుడే
ఇప్పుడు తలవరి తలంపుగా ఒక కృతజ్ఞుడి చేతిలో నాశనమైపోతే ఎలాగా? విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. ఒక పొట్టి బుడుగు వేషం వేసుకుని వృకాసురుడు శివుణ్ణి వెతుక్కుంటూ వెడుతున్న చోటికొచ్చాడు. ఆ కపట బ్రహ్మచారిని వృకాసురుడు చూసి ఆయాసం చేత రోజుకుంటూ ఆగి, ఏమబ్బాయ్, నీకు శివుడెక్కడైనా కనపడ్డా? పిరికిపంద, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోతున్నాడు అన్నాడు. అందుకు ఆ బ్రహ్మచారి, శివుడా, కనపడ్డాడు, ఆ కొండమాటున ఎదురయ్యాడు. ఎందుకయ్యా ఎవరో తరుముకొచ్చినట్లు పరిగెడుతున్నావు అని అడిగాను కూడాను. ఆయనందుకు, నా భక్తుడు వృకుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు. కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది గనక ముట్టుకొనిచ్చేవాణ్ణే. కానీ వాడి ఒళ్ళంతా మాంసపు కండలు కోసేసిన పొళ్లతోటి కంపు కొడుతూ అసహ్యంగా ఉన్నాడు. ఆ పళాన ముట్టుకుంటానని పట్టుపట్టకపోతే దగ్గరగా నది ఉంది గదా, ఆ నదికెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఒక మాట కడిగేసుకుని స్నానం చేసి శుచిగా రాకూడదు? అలా వచ్చి ముట్టుకుంటానంటే నేను మాత్రం కాదంటానా అన్నాడు. అవునుగాని నీకు ఈ మాత్రం తోచింది కాదేమిటోయ్? ఎంత లేదన్నా దేవుడాయ గదా శివుడు, అతడి స్నానం చేయకుండా ముట్టుకుంటారటోయ్ అన్నాడు బ్రహ్మచారి. వృకాసురుడికి ఆ మాట వినేటప్పటికీ తాను నీళ్లు పోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటాననటం పొరబాటే అనిపించింది. ఇదేమిటి, శాస్త్రాలు వేదాలు చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి? ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చి సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చి శుచినై వస్తాను. అప్పుడు శివుడు తనంత తానే వచ్చి ముట్టుకోవోయ్ అంటాడు. గోళ్లతో తీరిపోయేదానికి గొడ్డళ్ళు తేవడం ఎందుకు అని ఆలోచించి నదికి వెళ్ళి కంఠం లోతు వరకు దిగి మునగడానికి ముందు జుట్టు ముడి విప్పుకుందామని చెయ్యి తలపైకి పోనిచ్చాడు. ఇంకేముంది, శివుడు ఆ దుర్మార్గుడికిచ్చిన వరం ఇట్టే పనిచేసింది. తక్షణం వృకాసురుడు తల 1000 వక్కలై వాడు నాశనం అయిపోయాడు. తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి ఈ సంగతేమీ తెలియక ఇంకా పరిగెడుతూనే ఉన్న పరమశివుణ్ణి కలుసుకుని, ఆగవయ్యా, ఇంకా ఆగు, ఇక పర్వాలేదు అని జరిగిందంతా చెప్పాడు. శివుడు అంతా విని, రక్షించావు బాబు, నన్నే కాదు లోకాలన్నిటినీ రక్షించావు. లేకపోతే ఈ దుర్మార్గుడు కనపడ్డవాడినల్లా నాశనం చేసేవాడే అన్నాడు. అందుకు విష్ణువు, నిజమే, కనుకనే నువ్వు దుర్మార్గులకి అలాంటి వరాలు వీలైనంత వరకు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి శివుణ్ణి కైలాసానికి పంపి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. సెలవు.